దిత్వా తుఫాను నెల్లూరును ముంచెత్తిన తర్వాత నెల్లూరులో క్లైమేట్ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. దట్టమైన మేఘాలతో నిండిపోయి ఉంది. అప్పుడప్పుడు సూర్యుడు అప్పుడప్పుడు మేఘాల చాటు నుండి తొంగి చూస్తూ ఉన్నాడు. నెల్లూరులో క్లైమేట్ నిండా మబ్బులతో ఉంది. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియని పరిస్థితి ఇప్పటికి కూడా. చాలా వరకు లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి దిత్వా తుఫాను తీవ్రతకి. ఇప్పటి వరకు అంత తీవ్రతగా ఉన్న తుఫాన్లు లైలా తుఫాను తర్వాత ఇదేనని చెప్పవచ్చు. నెల్లూరు ప్రాంతానికి ఎక్కువగా నష్టాన్ని కలుగజేసింది. ఇది నెల్లూరులోని మైపాడు గేట్ సెంటర్ నుంచి నేను ఈ వీడియో తీస్తూ ఉన్నాను. సూర్యుడు బాగా అందంగా కనిపించాడు, అందుకే ఈ వీడియో తీస్తున్నాను. మీ ఏరియాలో దిత్వా తుఫాను ఎంత నష్టం కలుగజేసిందో ఒకసారి వీడియో చూస్తే చెప్పండి. సూర్యుడు బగబగా మండినట్టు ఉన్నాడు కదా, ఎండ మాత్రం వేడిగానే లేదు అసలు. చూడ్డానికి సూర్యుడు అలా ఉన్నాడు, ఎండ అసలు లేదు. కింద చూడండి, ఎండ పెద్దగా లేదు అసలు, ఏదో నామమాత్రంగా ఎండ కాస్తూ ఉంది. దిత్వా తుఫాను వల్ల నెల్లూరు జిల్లా, అటు చిత్తూరు జిల్లా అయితేనేమో అటు చెన్నై వరకు చాలా వరకు నష్టపోయారు. ఇక మనకు తెలిసిందే శ్రీలంక వరకు చాలా అయితే కొట్టుకుపోయింది, చాలా ప్రాణ నష్టం కూడా జరిగింది అక్కడ.